హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో ఇండియాలో టాప్ యూనివర్సిటీస్లో వన్ ఆఫ్ ది యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండి. టాప్ 1లో వచ్చేసి బిట్ ఉంది, టాప్ 2లో వచ్చేసి బిట్సాట్ ఉందండి. సో అలానే టాప్ 3 యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీకి సంబంధించిన మనకు బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ ఏంటో ఒకసారి చూద్దాం. సో అలాంటి అప్డేట్స్ మా ఛానల్ నుంచి మీకు రెగ్యులర్గా రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఆర్ఎం JEE అప్లికేషన్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి. సో అప్లికేషన్ డీటెయిల్స్ ఏంటి, సో ఎస్ఆర్ఎం క్యాంపసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో అలానే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎస్ఆర్ఎం క్యాంపసెస్ వచ్చేసి మెయిన్ క్యాంపస్ చెన్నైలో ఉంటుందండి. సో ఇది ఎస్ఆర్ఎం మెయిన్ క్యాంపస్. ఇందులో కోర్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి, ఎందుకంటే మెయిన్ క్యాంపస్ కాబట్టి. సో అలానే ఎస్ఆర్ఎం రామాపురంలో క్యాంపస్ ఉంది. సో అలానే ఎస్ఆర్ఎం గాజియాబాద్ లో క్యాంపస్ ఉంది. ఎస్ఆర్ఎం వడపలానిలో క్యాంపస్ ఉంది. సో అలానే ఎస్ఆర్ఎం తిరుచిరపల్లిలో క్యాంపస్ ఉంది. సో అలానే ఎస్ఆర్ఎం ఆంధ్రప్రదేశ్ ఏపీలో క్యాంపస్ ఉంది. సో అలానే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఢిల్లీ NCR సోనిపత్ లో క్యాంపస్ ఉందండి. సో ఈ క్యాంపస్ లో మనం జాయిన్ అవ్వాలనుకుంటే ఎస్ఆర్ఎం JEE రాయకపోయినా మనకి ఇంటర్ పర్సెంటేజ్ని బట్టి ఇందులో జాయిన్ చేసుకుంటారు. సో 100% స్కాలర్షిప్ అనేది ఉంటుందండి ఇందులో. సో ఎస్ఆర్ఎం JEE అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి. సో వీళ్ళు ఎగ్జామ్స్ అనేది 3 phases కండక్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 23rd April 2026 నుంచి 28th April 2026 వరకు అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 16th April 2026 అయితే లాస్ట్ డేట్ అండి. సో అలానే ఫేజ్ 2 వచ్చేసి June 10th నుంచి June 15th వరకు ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి. సో దీనిలో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 4th June అనేది లాస్ట్ డేట్. సో అలానే ఫేజ్ 3 వచ్చేసి మనకి 4th July నుంచి 5th July వరకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 30 June అనేది లాస్ట్ డేట్. ఎగ్జామ్స్ సంబంధించిన డీటెయిల్స్, ఎస్ఆర్ఎం JEE ఎలా అప్లై చేసుకోవాలి, దీని అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దామండి స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్టర్ యువర్ సెల్ఫ్. సో మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్తో మనం ఒకసారి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత సో మనకు ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుందండి ఈమెయిల్కి. సో ఆ వెరిఫికేషన్ కోడ్ మనం ఎంటర్ చేసిన తర్వాత ఫామ్ ఓపెన్ అయిద్దండి. ఓపెన్ అయిన తర్వాత సో అప్లికేషన్ ఫామ్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఏం ఫిల్ చేయాలంటే బేసిక్ డీటెయిల్స్ అండి. మన బేసిక్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అంటే ఇప్పుడు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్స్, ఇట్లా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయండి. సో ఆ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్ స్టెప్లో అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 1400 ఉంటుందండి. సో ఆ 1400 లాస్ట్ స్టెప్లో మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. పే చేసుకున్న తర్వాత మనకి మన అప్లికేషన్ అనేది రిజిస్టర్ అయిపోతుంది. సో అలానే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి సో 130 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి ఇందులో. సో ఫిజిక్స్ సంబంధించిన 35 క్వశ్చన్స్ ఉంటాయి. అలానే కెమిస్ట్రీకి సంబంధించిన 35 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీకి సంబంధించిన 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్ సంబంధించిన 20 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ వచ్చేసి మనకి 130. డ్యూరేషన్, సో ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours ఉంటుందండి. సో ఇందులో నెగిటివ్ మార్క్స్ అనేది ఉండవు అనమాట. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించింది. సో ఇదండి ఎస్ఆర్ఎం JEE అప్లికేషన్ సంబంధించింది. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏమైనా డిఫికల్టీగా ఫీల్ అయితే సో మా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అనేది సంప్రదించండి. అప్లికేషన్ ప్రాసెస్ నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ వరకు కంప్లీట్ గైడెన్స్ అనేది మా కౌన్సిలర్స్ మీకు ఇస్తారండి. ఓకేనా? సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్.